హలో అండి, అందరు బాగున్నారా? మరొక్కసారి సూపర్గా ఉండే ఎమ్మిగా ఉండే టమాటా నువ్వుల పచ్చడి చేశాను నేను. చూసారా ఎంత బాగుందో చూడ్డానికి. చాలా బాగుంటుంది, వేడి అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా అద్దరిపోయే టేస్ట్తో ఉంటుంది ఈ టమాటా నువ్వుల పచ్చడి. ఈ టమాటా నువ్వుల పచ్చడి చేయాలి, ఎట్లా చేసుకోవాలి అని అంటే మరి మా వీడియో చూడాలి కదా. సరే పదండి ఒకసారి వీడియోలోకి. పచ్చడి ఎట్లా చేయాలో చూపించేస్తా మీకు. నువ్వుల పచ్చడి చేయడం కోసం అయితే ఇదిగోండి, ఒక సగం కప్పు వరకు నువ్వులు తీసుకున్నా. అలాగే టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్నా. పచ్చిమిర్చి అయితే మనం కారంకి తగినట్టు తీసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు తీసుకున్నా. ఇంకా పచ్చడి అంటే జీలకర్ర, ఎల్లిపాయలు అయితే కామనే కదా, అందుకోసమే జీలకర్ర, ఎల్లిపాయలు కూడా తీసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ కలిపి సూపర్గా ఉండే నువ్వుల పచ్చడి ఎట్లా చేయాలో మీకు ఇప్పుడు చూపించేస్తా, ఓకేనా? స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై అయితే గిన్నె పెట్టుకున్నా. ఇప్పుడైతే ఫస్ట్ నువ్వులు ఫ్రై చేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అయితే వేయించుకోవాలి. నువ్వులు వేయిస్తున్నా. ఈ నువ్వులు అయితే కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, నువ్వులు అయితే ఫ్రై అవుతున్నాయి. గంట సౌండ్ అవుతుందని కొంచెం మెల్లగా కలుపుతున్నాను నేను. ఇట్లా నువ్వులు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆపేసినామంటే మాడిపోతాయి నువ్వులు ఉట్టిగానే, మళ్ళీ అన్నీ ఇట్లా బయట వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోతున్నాయి, కనబడుతుంది. ఇదిగోండి, నువ్వులు అయితే మొత్తం ఫ్రై అయిపోయినాయి. నేనైతే ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకున్నా. ఇవైతే కొంచెం చల్లగా కావాలి. ఇప్పుడు ఇవైతే వేరే గిన్నెలోకి తీసేసుకుంటా. ఇప్పుడైతే నువ్వులు వేయించిన కదా, పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు టమాటాలు ఉడకబెట్టుకోవడం కోసం అయితే కొంచెం పచ్చిమిర్చి, టమాటా వేయించుకోవాలి కదా, అందుకోసం అయితే నూనె పోసుకున్నా. ఇప్పుడు ఇందులోనైతే పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నా. ఈ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనైతే తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు, జీలకర్ర వేసేసుకుంటున్నా. ఇదిగోండి, ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై కావాలి. ఇదిగోండి, పచ్చిమిర్చి అయితే సగం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుంటున్నాను. ఇదిగోండి, కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకున్నా. ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు అన్నీ మంచిగా మెత్తగా ఉడికిపోవాలి. దానికోసం అయితే టమాటాలు ఉడకాలి అంటే ఉప్పు వేసుకోవాలి కదా. ఇవ్వండి, ఒక స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నా. ఇవ్వండి, ఇట్లా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టేస్తా. టమాటాలు మంచిగా మెత్తగా అయిపోతాయి. ఒకసారి చూద్దాం, టమాటాలు అయితే ఉడుకుతున్నాయి. టమాటాలు అయితే ఉడుకుతున్నాయి చూడండి. మంచిగా ఉప్పు వేసినా కదా,
తొందరగా మెత్తగా అయిపోయినాయి. సూపర్ ఉంటుంది నువ్వుల పచ్చడి అయితే. ఎక్కువ పల్లీల పచ్చడి చేసుకుంటాము, ఎప్పుడన్నా ఒకసారి నువ్వుల పచ్చడి, కానీ అద్దరిపోతుంది ఇది. ఇప్పుడు నేనైతే చింతపండు తీసి పెట్టుకున్నా కదా, చింతపండు అయితే వేసుకుంటున్నా. ఇదిగోండి, చింతపండు కూడా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపేసుకుంటా. మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టేసుకొని జర్ర గ్యాస్ సిమ్లో పెట్టేసుకుంటా. ఇప్పుడైతే చూద్దాం. టమాటాలు అయితే మంచిగా మొత్తం మెత్తగా అయిపోయినాయి. ఇదిగోండి చూసిండ్రా, ఇట్లనైతే మంచిగా అంతా ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇదిగోండి, ఇప్పుడు ఇది చల్లగా అయిపోయాక మొత్తం అంతా కలిపి మిక్సీకి వేసేటప్పుడు చూపిస్తాం మళ్ళీ. ఇదిగోండి, టమాటా అయితే మంచిగా అంత చల్లగా అయిపోయింది. అట్లనే నువ్వులు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇవైతే పచ్చడి చేస్తా. ఇదిగోండి, ఫస్ట్ అయితే జార్ తీసుకొని ఇలా నువ్వులు అయితే మొత్తం వేసుకుంటున్నా. ఇవి ఒక్కసారి కొంచెం మిక్సీ పట్టేద్దాం. అదిగోండి, నువ్వులు అయితే కొంచెం పొడి పట్టేసిన. ఇప్పుడైతే టమాటాలు ఇవన్నీ వేసేస్తున్నా. ఇట్లనైతే మొత్తం వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోనైతే ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఫస్ట్ టమాటాలలో 1 స్పూన్ వేసుకున్నా, ఇప్పుడు మళ్ళీ ఒక సగం స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి, పచ్చడి అయితే అంతా మిక్సీ పట్టేసిన. ఇప్పుడు ఇదైతే పోపుకి వేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మళ్ళీ ఒక పావు అయితే ఆయిల్ వేసుకుంటున్నా పోపు వేసుకోవడం కోసం. ఇప్పుడైతే నూనె వేడెక్కింది, జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా. అలాగే కొంచెం ఎల్లిపాయలు, కొంచెం ఎండుమిర్చి, ఇవన్నీ ఒక్కసారి ఫ్రై అవ్వాలి. అలాగే ఇదిగోండి కళ్యామాకు కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేనైతే మనం మిక్సీ పట్టేసిన పచ్చడి అయితే మొత్తం వేసేస్తా. ఇట్లా మిక్సీ పట్టిన పచ్చడి అంతా వేసేసుకుందాం. ఆహా, స్మెల్ చూస్తేనే అన్నం తినాలనిపిస్తుంది. ఎందుకండి ఇట్లా పచ్చడి అయితే అంత వేసేసుకొని ఒకసారి అంతా ఇట్లా కలిపేసుకుందాం. చూసారా, నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది నీకు ఒక బౌల్లోకి తీసుకొని చూపించేస్తాం మీకు. ఇదిగోండి, మొత్తానికైతే టమాటా నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ టమాటా నువ్వుల పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్.